ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తన పొరుగున ఉన్న ఉక్రెయిన్తో యుద్ధానికి దిగి చేతులు కాల్చుకున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆయన చివరి అస్త్రంగా అణ్వాయుధాలను ప్రయోగించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇక 2023లో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి 1200 మందిని ఊచకోత కోసిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా నేలమట్టం చేసేసింది. 70,000 కంటే ఎక్కువ మంది అమాయక గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యావత్ గాజా నగర ప్రజలు రోడ్డున పడ్డారు. ఇక గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ బెన్నుదన్నుగా నిలిచింది. వారికి ఆయుధాలతో పాటు డబ్బిచ్చి ఇజ్రాయెల్పై ఎగదోస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ అంతు చూస్తే తప్ప తన మోక్షం లభించదని తన చిరకాల మిత్రుడైన అమెరికా సాయం తీసుకొని ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ చీఫ్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు నుంచి మొదలైన యుద్ధంలో ఇజ్రాయెల్ తిన్నగా తప్పుకుంది. ఇక ఇరాన్ అమెరికాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఇక ఈ యుద్ధంలో అమెరికాను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అమెరికా అంతు చూడ్డానికి ఇరాన్ అణ్వాయుధాలు సిద్ధం చేయాలని అనుకుంటోందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. తండ్రి కంటే తనయుడు మొజ్దబా అణ్వాయుధాలు సిద్ధం చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. మరి ఇరాన్ అణ్వాయుధాలు ఎక్కడి వరకు వచ్చాయో ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రతి దేశం తమ భద్రతకు అణ్వాయుధాలపై ఆధారపడుతున్నాయి. ఇటీవలే సౌదీ అరేబియాకు అమెరికాకు మధ్య అణుశుద్ధికి సంబంధించి ఒప్పందం జరిగింది. అణుశుద్ధి కేవలం పౌర వినియోగం కోసం అని పైకి చెబుతున్నా వాస్తవం మాత్రం అణ్వాయుధాలు సిద్ధం చేసుకుని ఉంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనికి కారణంగా కూడా లేకపోలేదు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరోపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని, ఆ ఆయుధాలు తమపై ప్రయోగిస్తుందని ఆందోళన చెందుతోంది. అందుకే ట్రంప్ సాయం తీసుకుని టెహ్రాన్పై ఈ ఏడాది ఫిబ్రవరి 28న బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అయితే గతేడాది జూన్లో ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే జూన్ నెలలో ట్రంప్ ఇరాన్లోని 3 అణుశుద్ధి ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయించాడు. దీంతో ఇక ఈ జన్మలో ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేయలేదని అమెరికా భావించింది. తీరా చూస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ట్రంప్ గతేడాది ఇరాన్లోని 3 అణుశుద్ధి ప్లాంట్లపై దాడులు చేశామని చెబుతున్నా ఆ దాడులకు ముందే ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని రహస్య ప్రాంతానికి తరలించిందన్న వార్తలొస్తున్నాయి. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 450 కిలోలుందని, దాన్ని 90% శుద్ధి చేస్తే అణ్వాయుధాలు చేసే స్థాయికి వస్తుందన్న వార్తలొచ్చాయి. ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే మాజీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అణ్వాయుధాల గురించి పెద్దగా పట్టుదలకు పోకపోయినా ఆయన కుమారుడు ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం అణ్వాయుధాలు ఇరాన్ వద్ద ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పేర్కొంది. ఇక సీనియర్ ఖమేనీ కూడా అణ్వాయుధాలు తయారు చేయాల్సిందేనని గట్టిగా పట్టుబడుతూ వస్తున్నప్పటికీ కాస్త సంకోచంలో ఉండేవాడని అమెరికా అధికారులు భావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇక మొజ్తబా ఖమేనీ విషయానికొస్తే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపికయ్యారు. అయితే ఆయన బాధ్యత చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. అజ్ఞాతంలో ఉండి కార్యక్రమాలు చక్కబెడుతున్నాడు. అయితే ఆయన ఇప్పటివరకు బహిరంగంగా అణ్వాయుధాలు తయారు చేయాలని ఎక్కడా ప్రకటన ఇవ్వలేదు. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాత్రం ఇరాన్కు చెందిన మతఛాందసవాదులు, కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం అత్యాధునిక ఆయుధాలు తయారు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నట్లు యుఎస్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇక ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు రక్షణ రంగానికి, ఇతర రంగాలకు చెందిన మంత్రుల్ని, అధికారుల్ని లేపేసింది. అటు తర్వాత కొత్త తరం నాయకులు ఇరాన్లో పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో కొత్త నాయకత్వం అమెరికాతో సంప్రదింపులు జరపడానికి సుముఖంగా లేదు. కొరకరాని కొయ్యగా తయారయ్యారు. హార్మూజ్ జలసంధిపై ఇటు ఇరాన్, అమెరికాలపై మధ్య వివాదం నడుస్తోంది. ఇక ఇరాన్ నాయకత్వం మాత్రం హార్మూజ్పై పూర్తి కంట్రోల్ తమదే ఉండాలని పట్టుబడుతోంది.
ఇదిలా ఉండగా ఇరానియన్ అధికారులు మాత్రం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని అంటున్నారు. దీనికి వారు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. 2005లో అయతుల్లా అలీ ఖమేనీ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారని, దీన్ని బట్టి చూస్తే ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని తేలిపోతోందని వారు వాదిస్తున్నారు. అయితే ఫారెన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి ఎంతో సమయం పట్టదని, సాంకేతికంగా అణుబాంబు తయారు చేయడానికి అన్నీ సిద్ధంగా ఉంచుకుందని వాదిస్తున్నాయి. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఇరానియన్ల కమ్యూనికేషన్ని ట్యాప్ చేసి కొంత సమాచారం సేకరించింది. ముస్తాబా తండ్రి కంటే ఘనుడని, వెంటనే అత్యాధునిక అణుబాంబులు తయారు చేయాలని పట్టుబట్టినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించింది. ఇక ముస్తాబా మాత్రం అత్యాధునిక అణ్వాయుధాలు తయారు చేయాలని, లాంగ్ రేంజ్ మిసైల్స్ ని వార్ హెడ్లుగా వినియోగించాలని ప్రతిపాదన పెట్టాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్, అమెరికాల నుంచి తప్పించుకోవాలంటే అత్యాధునిక అణుబాంబులు తయారు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారని అమెరికా అధికారులు బలంగా నమ్ముతున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా ఇరాన్కు, అమెరికాకు మధ్య అణుశుద్ధికి సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. 2015లో బరాక్ ఒబామాతో ఇరాన్ డీల్ కుదుర్చుకుంది. ఆ తర్వాత ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకోవడమే కాకుండా ఇరాన్పై ట్రంప్ ఆర్థికపరమైన ఆంక్షలు పెట్టాడు. అప్పట్నుంచి ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఇక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ప్రస్తుతం వెల్లడిస్తున్న ఇంటెలిజెన్స్ సమాచారం ముస్తాబా తండ్రి మరణించడానికి ముందునాటి సమాచారమని తెలిపింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడిలో ముస్తాబా తీవ్రంగా గాయపడ్డాడని, గుర్తుపట్టలేని విధంగా ఆయన ముఖం మారిపోయిందని, గాయాల వల్ల ఆయన సమాచారం పంచుకోలేకపోతున్నాడని చెబుతున్నారు. అదీగాకుండా ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఇక ముస్తాబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ను సుమారు 4 దశాబ్దాల పాటు పాలించాడు. ఇక గాయాల వల్ల బయటకు కనిపిస్తే ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చంపుతాయని భయపడి ఆయన బహిరంగంగా బయటికి రాలేకపోతున్నారు. ఇక గతేడాది జూన్లో అమెరికా ఇరాన్కు చెందిన 3 న్యూక్లియర్ ప్లాంట్లు నటాన్స్, ఫోర్సో, ఇస్ఫహాన్లపై దాడులు చేసింది. అయితే అమెరికా అధికారులు మాత్రం గతేడాది దాడులు జరగడానికి ముందే శుద్ధి చేసిన యురేనియంను సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ ఇరాన్లోని పికాక్స్ పర్వతం కింద అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్కి యురేనియంను తరలించారని చెబుతున్నారు. మరి ఈ అండర్ గ్రౌండ్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారన్న వార్తలొస్తున్నాయి. ఇక ట్రంప్ కూడా పికాక్స్ పర్వతం అండర్ గ్రౌండ్పై దాడులు చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఇక మిడిల్ ఈస్ట్తో పాటు అమెరికాకు చెందిన డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు కూడా యుద్ధం మరింత ముదిరితే ఇరాన్ అణ్వాయుధాలు ఉపయోగించడానికి కూడా వెనకాడదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇరాన్లోని కొత్త ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్, అమెరికాలు బలహీనపరచడానికి కానీ, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తాయని, దీనికి ఒకటే విరుగుడు ఇరు దేశాలపై అణ్వాయుధాలతో విరుచుకుపడితే తప్ప మనకు శాంతి ఉండదని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. మరి ట్రంప్ ఇలానే రెచ్చగొడుతూ పోతే అణుయుద్ధానికి ఎంతో సమయం పట్టదు. ఇక సౌదీ అరేబియా కూడా ఇరాన్కు భయపడి సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి రాబోయేది యావత్ ప్రపంచానికి గడ్డుకాలమే అని చెప్పక తప్పదు అంటున్నారు మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు.